30 కాదు 40 ఏళ్ల రాజకీయమా లేకపోతే మారుతున్నటువంటి వర్తమాన కాలమా ఈ ఎన్నికలు తేల్చేయబోతున్నాయి. 40 ఏళ్ల నుండి ఒక నేరేటివ్ థింకింగ్. ఎన్టీ రామారావు గారి దేవుడు, ఇది చాలాసార్లు చెప్తా ఉండుంటాను, మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒకళ్ళని మంచివాళ్ళు అనాలంటే మంచివాళ్ళు అనేలాగా, ఒకళ్ళని చెడ్డవాళ్ళు అంటే చెడ్డవాళ్ళు అనేలాగా. పోలీస్ అధికారులు ఇదివరకు అద్భుతమైనటువంటి అధికారులు అంటూ ప్రొజెక్ట్ చేస్తూ ఆ పోలీస్ అధికారులు చేసినటువంటి ఎన్కౌంటర్లో లేకపోతే ల్యాండ్ ఆర్డరు, అట్లాగే కమిషనర్లు కలెక్టర్లు మంచివాళ్ళని, వాళ్ళు పర్ఫెక్ట్గా సమాజం కోసం పనిచేస్తున్నారని ప్రొజెక్ట్ చేసి వాళ్ళ ద్వారా జరిగిన రోడ్ల విస్తరణలు అభివృద్ధులు ఇవన్నీ కూడా చంద్రబాబు చేయించారు అంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చంద్రబాబు చేయించారని 2004కు ముందు హైలైట్ చేస్తుండే అధికారుల్ని వీరుల కింద చూపించేవి ఈనాడు ఆంధ్రజ్యోతి. ఎందుకు అంటే నాయకులని ప్రమోట్ చేయడం కంటే అధికారులను ప్రమోట్ చేసి ఆ అధికారుల ద్వారా క్రెడిబిలిటీ చంద్రబాబుకి నేరుగా ఇవ్వాలి, స్థానిక నాయకుల్ని దద్దమ్మల్ని చేయడం కోసం ఒక ఫినామినా. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తను ఒక ఇమేజ్ లీడరు, కింద ఉన్నటువంటి లీడర్ల గురించి ప్రమోట్ చేసిన ఆ లీడర్ తర్వాత స్థానాల్లోనే వాళ్ళు ఉంటారు. బట్ చంద్రబాబు వచ్చేటప్పటికి మధ్యలో ఆర్టిఫిషియల్గా వచ్చినటువంటి లీడర్ కాబట్టి ఇక్కడ ఈ సమస్య ఉంటుంది. ఆర్టిఫిషియల్ అంటే నా ఉద్దేశం పార్టీని తీసుకుని మేనేజ్ చేసి అక్కడ పార్టీని తీసుకోవడం. తర్వాత ఆయన గెలిచి సాధించారు, కానీ ఆయనకు ఉన్నటువంటి ఆ ఎన్టీఆర్ చరిష్మాతో తగినటువంటి చరిష్మా ఆయనకు ఉండకపోవడం మూలంగా అధికారుల్ని హైలైట్ చేస్తూ ఆ అధికారులందరికీ ఎప్పటికప్పుడు చంద్రబాబు ఫోన్ చేశారు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు, ఇట్లాంటిది ప్రొజెక్ట్ చేస్తూ అధికారి చేసే మెరుగైనటువంటి పనిని చంద్రబాబుకి దక్కలు చేయడం ద్వారా ఖచ్చితంగా బాబుని అడిగి చేస్తారని నేను అనుకోను. వీళ్ళు చేస్తే బాబు అప్రిషియేట్ చేసేవాళ్ళు, బట్ అది బాబే చేయించాడని ప్రొజెక్ట్ చేస్తూ పరిపాలన గురించి హైలైట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు 2004లో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆగారా అంటే లేదు, బాబు ఉన్నటువంటి సందర్భంలోనే వ్యవస్థ అంతా కరెక్ట్గా ఉందని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఏంటి రాజశేఖర రెడ్డి కూడా అందుకనే అధికారులను ప్రోత్సహించుతూ వచ్చాడు, తను కూడా చంద్రబాబు బాటనే పట్టాడు, లీడర్ల కంటే కూడా అధికారులనే ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు 2009 వరకు. అయితే 2009లో సీట్లు తగ్గిపోయాక అప్పుడు ఆయనకు అర్థమైంది, నాడు చంద్రబాబు అయినా నేడు తానైనా సరే అధికారులను బేస్ చేసుకుని వెళ్తే కష్టమని. అప్పుడు ఆయన మిగతా నాయకులకి వాల్యూ ఇవ్వడం బిగించేశాడు. కానీ అప్పటికే టైం అయిపోయింది, ఆయన ఈలోపు చనిపోవడం. ఆ తర్వాత వచ్చినటువంటి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి నాయకుల్నే ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక రెండోసారి మాత్రం నాయకుల ప్రమోషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నాటి చంద్రబాబు ఫార్ములా ఫాలో అవుతున్నారు. అధికారులకి పూర్తి స్వేచ్ఛనీయడం, వాలంటీర్లకి స్వేచ్ఛనీయడం, నాయకుల్ని పక్కన పెట్టడం. చర్చ జరగాలంటే ఆ రూట్లో చర్చ జరగాలి. ఎందుకు అధికారుల్ని వాలంటీర్లని నమ్ముకోవడం వలన నష్టపోతాడు, ఒకప్పుడు చంద్రబాబు ఇట్లా నష్టపోయాడు అని చెప్పడం. అలా కాకుండా అధికారుల మీద రోజు విషం చిమ్ముతూ ఈ అధికారులంతా దుర్మార్గులు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో నడిపిస్తున్నాడు అని రాయడం ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు చేస్తున్నటువంటి పని. అదే నిజమైతే అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలిగా. ఓ పక్కన నాయకులు దోచుకు తింటున్నారు, భూములు లాక్కుంటున్నారు, ఆస్తులు లాక్కుంటున్నారు, మనమే రాస్తున్నాం. మరొక వైపున అధికారులకు పూర్తి స్వేచ్ఛ వచ్చేసింది, వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారని మనమే చెప్తున్నాం. అధికారులు ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేస్తున్నారు, ఇది కదా మనం చెప్పాలనుకుంటుంది. గుడ్, అది చెప్పాలనుకున్నప్పుడు చంద్రబాబు దగ్గర కూడా అట్లా తాబేదారులుగానే కదా వాళ్ళు పనిచేసింది. అప్పుడు పనిచేసిన అధికారులు కరెక్ట్ ఎట్లా అవుతారు, ఇప్పుడు పనిచేసిన అధికారుల మీద విషం ఎట్లా చిమ్ముతాం? ఇప్పుడు అధికారుల మీద ఏదో ఒకటి రోజు స్టోరీలు రాసి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికి ఒకసారి మార్పిచ్చారు ఒక 5-6గురిని, ఇప్పుడు వరుసపెట్టి 25 మందిని మార్పించాలనుకుంటున్నారు. టోటల్గా భయభ్రాంతులకు గురి చేయాలి వ్యవస్థని అని భావిస్తున్నది ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, ABN, మహా టీవీ, ఈటీవీ. మరి వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.